ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి అనేది అందరి ఆకాంక్ష అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో 5.37 కోట్ల మంది జనాభా ఉన్నారని అన్నారు. 2047 నాటికి చైనా జనాభా 100 కోట్లే ఉంటుందని, 2047 నాటికి భారత్లో 162 కోట్ల జనాభా అవుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతుందన్న సీఎం దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా క్రమంగా తగ్గుతుందన్నారు. ఇక యూపీ, బీహార్ వల్లే జనాభా బ్యాలెన్స్ అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,15,000 మంది వైద్యులు ఉన్నారని, మన దేశంలో సగటు జీవితకాలం 70 ఏళ్లుగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. 7.9 అవుతుంది. పాపులేషన్ గ్రోత్ రేట్ 3.5, 21, 25, 26, 30కి 1.7కి తగ్గుతుంది. 31, 35, 0.3కి వస్తాం. ఇండియా 9, 7.3, 5.8, 1.52కి తగ్గుతుంది. ఈరోజు ఇండియాలో కూడా పాపులేషన్ బెటర్గా ఉందంటే యూపీ, బీహారే కారణం. ఆ రెండు రాష్ట్రాల్లో జనాభా పెరుగుతా ఉంది, దానివల్ల బ్యాలెన్స్ అవుతా ఉంది. ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఎక్కడికక్కడ జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది చాలామంది మాట్లాడారు. మీకు కూడా అందరికీ ఊరూరులో ఒక హాస్పిటల్ కావాలని ఉంటుంది, కానీ ఎంతవరకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష, విలేజ్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఏఎన్ఎం సెంటర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో 3043. ఇవన్నీ కూడా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నామ్స్ ప్రకారం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ ప్లేస్ లో ఉన్నాం. రాబోయే రోజుల్లో మెడ్టెక్ జోన్ ఉంది. నేనే ఆ రోజు ప్రోత్సహించాను విశాఖపట్నంలో. ఈ రోజు మెడ్టెక్ జోన్